హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది, అందరికీ తెలిసే ఉంటుంది. అది రాఖీ పండుగ. అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు అందరికీ సంబంధించిన చక్కని పండుగ అండి. ఇది నాకు చాలా ఇష్టం. మా అన్నయ్యకి స్పెషల్గా నేను రాఖీ పండుగ విశేషం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటాడు అన్నయ్య. అన్నయ్యకి స్పెషల్గా విశేషం కూడా తెలియజేసుకుంటూ, అన్నయ్య హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. నువ్వు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రేమతో నీ చెల్లి. అలాగే మన వాళ్ళందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. చెల్లెళ్ళు అన్నయ్యలకి ఎంతో ప్రేమగా కడతారు, అలాగే అక్కలు తమ్ముళ్ళకి ఎంతో ప్రేమగా కడతారండి. అన్నయ్యల ఆశీస్సులు చెల్లెళ్ళ ప్రేమ ఎంతో అన్నయ్యకి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అక్కల ఆశీస్సులు తమ్ముళ్ళ ఎప్పుడూ ప్రేమగా అక్కని అలాగే చూసుకుంటూ ఉండాలి. చెల్లెల్ని అక్కల్ని అందరినీ చూసుకుంటూ ఉండాలి. మా అన్నయ్య కూడా చాలా బాగా చూసుకుంటాడండి. అన్నయ్యకి మరొక్కసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు. అలాగే మా అన్నయ్య గారు, మా వదిన, మా ఆడపడుచు వాళ్ళ భర్త అండి, హస్బెండ్, ఆయనకు కూడా నా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య గారు చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. నన్ను అయితే ప్రత్యేకించి నేను వయసులో చిన్నదాన్నైనా అక్కయ్య అనుకుంటూ చాలా బాగా చూసుకుంటారండి. ఆయనకి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆరోగ్యంగా చక్కగా హ్యాపీగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. రక్షాబంధన్ అంటేనే రక్ష. చిన్నప్పుడు ఉండేది కాదండి, తర్వాత వచ్చింది ఇది. నాకు ఇలా వచ్చినప్పటి నుంచి ఈ పండుగ ఇలా చేసుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అన్నయ్యలు, మన తోడబుట్టిన అన్నయ్యలకి మనం ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాం, చక్కగా వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం, కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. ఎన్నో చక్కగా చిన్నప్పటి నుంచి మెమొరీస్ చాలా ఉంటాయి వాళ్ళతోటి. అందుకని ఈ పండుగ ఇలా చేసుకోవడం, ఇలా ఉండడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మా అన్నయ్యతో గడిపిన క్షణాలు కూడా నాకు చాలా గుర్తండి. చిన్నప్పుడు మేము ఇద్దరం కలిసి అన్ని చోటికి మేము ఇద్దరమే వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా కూడా నేను సమానంగా ఆడుకునేదాన్ని. అంటే చిన్నపిల్లలం కదా, అప్పట్లో ఈ ఫోన్లు అవన్నీ కూడా లేవు. మా చిన్నప్పుడు అయితే ఫోన్లు లేవు, ఏం లేవు. అన్నీ కూడా ఆడుకోవడం చేయడం అదే ఉండేది. చక్కగా ఫిజికల్గా బాగుండేది అనమాట. అప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం, బయటే ఆడుకునేవాళ్ళం. ఫోన్లు ఉండేవి కాదు. స్కూల్ నుంచి రావడం, డ్రెస్ చేంజ్ చేసేసుకోవడం, చక్కగా సేపు ఆడుకోవడం, మళ్ళీ ఏదైనా అమ్మ పెట్టేస్తే తినేసేయడం, పడుకోవడం, ఇలా ఉండేదన్నమాట మా చిన్నప్పుడు. ఫోన్తో అసలు ఎక్కువ చేసి కలిపి ఉండేవాళ్ళు. అందుకే అనుబంధం ఎక్కువ ఉందేమో మాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చిన్నప్పుడు అయితే నేను షేర్ చేసుకుంటాను. మా చిన్నప్పుడు దీపావళి అంటే మా అన్నయ్య ఎంత బాగా చేసేవాడంటే దీపావళికి సిసింద్రీలు అంటే చిన్నవి ఉంటాయి కదండి, సిసింద్రీలు కానీ మతాబులు అంటే పెద్దగా మంట వస్తుందన్నమాట. అదొకటి. చిచ్చుబుడ్లు అంటే అందులో పెట్టి అవన్నీ చేస్తారు కదా, పెద్దగా మంట వస్తుంది చిచ్చుబుడ్లు. అవన్నీ కూడా ఇంట్లో ఉండి తయారు చేసేవాడు మా అన్నయ్య. అది మాకు దీపావళి వస్తుందంటే 2-3 నెలల నుంచి కూడా ఇంటిలో చక్కగా హ్యాపీగా చేసుకునే ఒక పండుగ అనమాట. అప్పుడు దీపావళి ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ఎప్పుడు కాల్చుకోవాలన్నట్టు ఉండేది. ఏవో పేపర్లు తెచ్చుకునేవాడు, చక్కగా సిసింద్రీలు అవన్నీ కూడా తయారు చేసేవాడు అనమాట. ఎంతో హ్యాపీగా చక్కగా అవన్నీ అక్కడ పెట్టేసి నేను కూడా వాడికి ఖచ్చితంగా వాడు వెనకాల ఉండేది, నేనే ఉండేదాన్ని. చక్కగా అన్నీ చేసుకుంటూ వెనకాల వాడికి హెల్ప్ చేసుకుంటూ ఇవి మందులు తీసుకురావడం, ఇవి తీసుకురావడం, అన్నీ తెచ్చేవాడు వాడు. అన్నీ తెస్తే వాడికి అన్నీ హెల్ప్ చేసి వెనకాల నేను అన్నీ చేసేదాన్ని. నెక్స్ట్ ఏంటంటే అవన్నీ రెడీ చేసుకుని దీపావళి ఎప్పుడు వస్తుంది వెయిటింగ్ మేము. అవన్నీ చేసుకుని ఎండలో పెట్టుకుని ఒక 3 నెలల నుంచి కష్టపడేవాడు అనమాట. అవన్నీ చేసుకుని చెంది ఎంత బాగుండేదో అప్పుడు. మాకైతే దీపావళి అంటేనే ఒక పెద్ద, ఏ పండగైనా కూడా అలా ఉండేది, కానీ దీపావళి ఒక ప్రత్యేకం. ఎందుకంటే ఇవన్నీ చేసుకుని చక్కగా గాల్లో అదే మన చిచ్చుబుడ్లు వేయడం, నెక్స్ట్ సిసింద్రీలు చేయడం, ఇవన్నీ ఉండేవి కదా. చిన్న సిసింద్రీలు అంటే ఇలా వెళ్ళిపోతూ ఉండేవి, చిన్న వేస్తే చాలు అలా వెళ్ళిపోతూ ఉండేవి అనమాట. ఎక్కడికైనా ఒకసారి అయితే మాకు అయితే గడ్డి మోపు ఉండేది. గడ్డి అవి మనకి గేదెలకి అవి పెడతాం కదా, ఆ గడ్డి ఉండేది. ఆ గడ్డిలోకి వెళ్ళిపోయింది. పెద్ద మంట వచ్చిందనమాట. అమ్మో అనిపించింది మాకైతే.
అవన్నీ చాలా స్వీట్ మెమొరీస్ అండి. అన్నయ్యతోటి చాలా ఉన్నాయి మాకు. చిన్నప్పుడు అన్నయ్య ఏం చేసేవాడంటే చిన్న టేప్ రికార్డర్ ఉండేది చిన్నప్పుడు, రేడియోస్ టేప్ రికార్డర్లే. అందుకని ఆ టేప్ రికార్డర్లో ఏం చేసేవాడు, ఆ టేప్ రికార్డర్ని బాగు చేసి క్యాసెట్స్ ఉండేవి కదా, ఆ క్యాసెట్స్ అందులో పెట్టి పాటలు అవి వినేవాళ్ళం, పాటలు పాడుకునే వాళ్ళం. నేను ఇప్పుడు ఈవెంట్స్ చేయడానికి చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడుతున్నాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి ఆ పాటలు వినడం వల్ల ఈవెంట్స్ అవన్నీ చేయగలుగుతున్నాను అనమాట. అదే అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు అన్ని పాటలు అలాగా మన టేప్ రికార్డర్ తయారు చేసేవాడు. టేప్ రికార్డర్ తయారు చేసేసి చక్కగా ఇందులో క్యాసెట్లు కొనుక్కొని వచ్చి అందులో పెట్టేవాడు. అబ్బా ఎంత బాగుండేదో. ఎందుకంటే మాకు సెల్లులు అవన్నీ లేవు కదా, అందుకని దాంతో ఉండేవాళ్ళం అనమాట. ఎంతో హ్యాపీ అనిపించేది. దానిలోంచి సౌండ్ ఇంత వచ్చేది, అబ్బా అనిపించేది. నాకైతే భలే ఆనందం వచ్చేసేది. మా అన్నయ్యతోటి ఎన్నో స్వీట్ మెమరీస్. నెక్స్ట్ ఫిల్మ్స్ ఉండేవి, ఇంకొక ఫిల్మ్స్ ఉండేవి, గుర్తుందో లేదో మీకు. అందులో చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు, నెక్స్ట్ బాలకృష్ణ, ఈ బొమ్మలన్నీ కూడా చిన్న చిన్న బొమ్మలు ఉండేవి ఫిల్మ్స్లో. ఆ ఫిల్మ్స్ పెట్టి నెక్స్ట్ అద్దం నేను పట్టుకునేదాన్ని. ఎండలో అద్దం పెడితే ఆ గోడ మీద కరెక్ట్గా ఆ ఫిల్మ్ అక్కడ పెట్టి ఎండలో పెట్టేసరికి ఆ ఫిల్మ్ ఏమయ్యేదంటే ఆ అద్దం ఫోకస్ ఆ ఫిల్మ్ మీద పడి గోడ మీద పడేది. అది అంత పెద్దగా కనిపించేది అదనమాట. అంటే అంత బాగుండేది. ఇంత ఫిల్మ్లు తెచ్చుకునేవాడు. నెక్స్ట్ మా బావ కూడా తెచ్చాడు అనమాట. మా అక్క వాళ్ళ హస్బెండ్ బావ కూడా తీసుకొచ్చేవాడు ఫిల్మ్స్. అవన్నీ తీసుకొచ్చి అవన్నీ వేస్తూ ఉంటే ఎంత బాగుండేది. నేను మా అద్దం పట్టుకునేదాన్ని, సగ్గా పట్టుకోవే అంటూ ఉండేవాడు. నాకు పట్టుకోవడం వచ్చేది కదనమాట, చిన్నపిల్లని కదా, పట్టుకుని వచ్చేది కాదనమాట. ఇలా పట్టుకుని ఉంటే అద్దంలోంచి ఎక్కువ ఎండలోనే ఉండాలి ఇది. ఆ అద్దం ఎండలో పెట్టి ఆ ఎండ నుంచి ఆ ఫోకస్ ఫిల్మ్స్ మీద పడితే ఆ ఫిల్మ్లు గోడ మీద వచ్చేదన్నమాట. ఆ ఎండ ఫోకస్ అద్దం మీద పడి అద్దం ఫోకస్ ఆ ఫిల్మ్ మీద పడి ఆ ఫిల్మ్ గోడ మీద వచ్చేది. అసలు ఎంత బాగుండేది. అసలు మావన్నీ ఇలా ఉండేవి. అంటే క్రియేటివిటీ అనమాట. ఎక్కువ మొబైల్స్ అవి చూడటం ఉండేది కదా, ఎక్కువ మేమే క్రియేట్ చేసుకునేవాళ్ళం. ఆ క్రియేట్ చేసుకుని అందుకే ఇంతలా మేము ఇప్పుడు లైఫ్ లివ్ చేయగలుగుతున్నాం అనుకుంటా. చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఎన్నమాట. అందుకని ఇప్పుడు ఎన్నో అనమాట. మేమందరం పాటలు పాడుకునేవాళ్ళం. నేను, అక్క, అన్నయ్య, బావ, మేమందరం కూర్చుని, అక్కకి తొందరగా మ్యారేజ్ అయిపోయింది. దాని గురించి అక్క, బావ, నేను, అన్నయ్య అందరం కూర్చుని పాటలు పాడుకునేవాళ్ళం. ఇందులో వచ్చేది కదా పాటలన్నీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండడం, మేము పాటలు పాడుకుంటుండం. ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉండేవి, ఎన్నో మెమరీస్ ఉన్నాయి మాకు. అందుకనే మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని అన్నయ్యకి మరొక్కసారి రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. అలాగే మీ ఇళ్ళల్లో అందరూ కూడా అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరికీ కూడా చక్కగా రాఖీలు కట్టుకుని వాళ్ళకు రక్ష, అన్నయ్యకి రక్ష అనమాట ఇది. అబ్బా అన్నయ్యలు క్షేమంగా ఉండాలి, చక్కగా వాళ్ళ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా సంతోషంగా గడపాలన్న రక్ష అనమాట. చెల్లెళ్ళు అక్కడి ఇచ్చే రక్ష అనమాట ఇది. కాబట్టి మీరందరూ కూడా రక్షాబంధన్ హ్యాపీగా చేసుకోండి. పండుగ శుభ్రంగా హ్యాపీగా చేసుకోండి. ఇలా మీతో షేర్ చేసుకోవడం, అన్నయ్య గురించి చెప్పుకోవడం నేను చాలా హ్యాపీగా ఉంది. అలాగే అన్నయ్యకి మరొక్కసారి నేను ఒక్కసారి మీరు లైన్లో ఉండగానే నేను ఫోన్ చేస్తానండి. ఓకేనండి. ఇవ్వండి అన్నయ్యకి ఫోన్ చేస్తున్నా. అలా యాక్చువల్లీ ఆఫీస్ ఉన్నట్టుంది, అందుకని కాల్ తీయట్లేదు. ఆఫీస్ ఉన్నట్టుంది, కాల్ తీయట్లేదు అనమాట. అన్నయ్య, హలో, తీసాడు కానీ అన్నయ్య, హలో అన్నయ్య, హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. హలో, థ్యాంక్ యూ. ఎక్కడున్నావు? థ్యాంక్ యూ అన్నయ్య. నీకు రక్ష అది రాఖీ పంపించాను నేను. రేపు వస్తుందేమో, కట్టుకో. అందులో చిన్న లెటర్ కూడా పెట్టాను, మన చిన్నప్పుడు మెమొరీస్ అవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆఫీస్లో ఉన్నావా? ఆఫీసా ఇంటి దగ్గర?
లేదు, ఇంట్లోనే ఉన్నాను రా. సరే అయితే ఒక్కసారి రాఖీ శుభాకాంక్షలు చెప్పేద్దామని చేశాను. మన చిన్నప్పటిది అన్నీ కూడా జ్ఞాపకాలు అవన్నీ కూడా లెటర్ రాసి అందులో పెట్టా. థ్యాంక్ యూ అన్నయ్య. లెటర్ అవి పెట్టాను, రాఖీ కట్టుకో అక్క నేను కూడా పంపించా, అందులో పెట్టాను. ఓకేనా? లెటర్ పెట్టాను, చదువుకో నువ్వు వదినా కూడా. ఓకేనా? ఓకేనా? బాయ్ అన్నయ్య. బాయ్. బాయ్. చూసారు కదా, అన్నయ్య ఆఫీస్లో ఉన్నాడు, కొంచెం మాట్లాడడం అవ్వలేదన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చిన్నప్పటి మాట్లాడితే ఒకసారి బాధ అనిపించింది. ఇప్పుడు పిల్లలకి చెప్తున్నాను నేను, చిన్నప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి ఎవరిని, అన్నయ్యలు అక్కల్ని ఎవరిని. ఎందుకంటే చిన్నప్పుడు మెమరీస్ మళ్ళీ రావు, ఆ జీవితం మళ్ళీ రాదు మనకి. పెద్దలతో మళ్ళీ మన పిల్లలు, మన భర్త, మన బాధ్యతలు ఏవైతే ఉంటాయి. కాబట్టి అన్నయ్యలతోటి అక్కలతోటి చక్కగా హ్యాపీగా ఆనందంగా గడపండి, ఆడుకోండి. ఎందుకంటే ఆ మెమరీస్ మళ్ళీ రావు. ఇప్పుడు పిల్లలకైతే సెల్ ఉన్నాయి, సెల్లులు పక్కన పెట్టి అన్నయ్యలతోటి అక్కలతోటి తమ్ముళ్ళతోటి చక్కగా టైం స్పెండ్ చేయండి, ఆడుకోండి. ఎందుకంటే కొంచెం పెద్ద అయ్యారంటే మళ్ళీ బాధ్యతలు వచ్చేస్తాయండి. ఇవ్వండి మేము ఎంత, ఎందుకంటే ఇదొక లైఫ్ కరెక్టే ఉండాలి అందరి జీవితాల్లో. కాకపోతే చిన్నప్పుడు లైఫ్ని మనం మిస్ అయ్యాము అంటే మళ్ళీ తిరిగి రాదు, ఏ లైఫ్ అయినా తిరిగి రాదు. కాకపోతే ఏంటంటే చిన్నప్పుడు మన అక్కలతోటి, అన్నయ్యలతోటి, చెల్లెళ్ళతోటి, తమ్ముళ్ళతోటి ఉండే బాండింగ్ మళ్ళీ తిరిగి రాదు. మా నాన్న ఎంతో కష్టపడి మనల్ని పెంచుకుని ఉంటారు. ఎన్నో ఆకలి బాధల్ని అన్నిటిని కూడా తట్టుకుని మనల్ని పెద్దవాళ్ళని చేస్తారు. కాబట్టి అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి. చిన్నప్పుడైతే, ఇప్పుడైతే ఇప్పుడు తల్లిదండ్రులకైతే నేను చెప్తున్నానండి, చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి మొబైల్స్ ఎక్కువ ఇవ్వకండి. చక్కగా పిల్లలతోటి పక్కన చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ముళ్ళు ఎవరున్నా వాళ్ళతో ఆడుకోనివ్వండి, వాళ్ళతో అన్నీ షేర్ చేసుకొనివ్వండి. మొబైల్స్ అస్సలు పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే చిన్నప్పుడు అంత ప్రేమగా అంతలా ఉంటేనే వాళ్ళకు కూడా బాండింగ్స్ అవన్నీ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మా అబ్బాయి ఒకటే అండి, గౌతము. కాబట్టి మాకు వచ్చి కింద అపార్ట్మెంట్లో అందరూ రాఖీలు కడతా అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాడు కూడా అయ్యో చెల్లెలు ఉండాలి, కట్టాలి అన్నట్టు ఉంటుంది కదా. మా మరిది వాళ్ళ అమ్మాయి ఉంది కానీ కడతాను అక్కడి నుంచి విష్ చేసింది, రాఖీ కూడా పంపించింది. కట్టుకుంటాడండి, ఆఫీస్కి వెళ్ళొచ్చి పడుకున్నాడు అనమాట. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, ఒక్కరికొక్కరిని మాట్లాడుకోనివ్వండి, ఆడుకోనివ్వండి, ఫిజికల్గా ఆడుకోనివ్వండి, బాగా బాండింగ్స్ ఆడుకోనివ్వండి. మొబైల్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఒక బాండింగ్, చక్కగా ఆడుకోవడాలు అవన్నీ ఓల్డ్ మెమొరీస్ ఉంటాయి అన్నమాట. అదే నాకు అనిపించిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మరొక్కసారి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వాళ్ళ లైఫ్ని ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు, రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా ఎమోషన్ అయ్యానండి. ఎందుకంటే అన్నయ్య అంటేనే ఎమోషన్, తమ్ముడు అంటేనే ఎమోషన్ అనమాట. ఓకేనండి. థ్యాంక్ యూ. అలాగే మా అబ్బాయికి కూడా మీ అందరి చెల్లెళ్ళు, అక్కలు ఎవరున్నారు అందరూ కూడా వాడికి ఆశీస్సులు, అలాగే రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేయండి. ఎందుకంటే అబ్బాయికి అందరి బ్లెస్సింగ్స్ ఉండాలండి. వాడెప్పుడు కూడా సంతోషంగా, హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని బ్లెస్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్
మా అబ్బాయికి ఎంతో హ్యాపీ అనిపిస్తాయండి. కాబట్టి ఒక్కసారి నాకు అలా బ్లెస్ చేస్తే చాలా ఇష్టం అండి. అక్కలు, పెద్దవాళ్ళు అయితే అక్కలు, చెల్లెళ్ళు ఎవరున్నా కూడా అందరూ కూడా ప్లీజ్ అండి మా అబ్బాయికి బ్లెస్ చేయండి. సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఒక్కసారి మీ ఎంత బ్లెస్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకేనా అండి, మీరందరూ అలాగా వాడిని అలా బ్లెస్ చేసి ఒక్కసారి ఆశీస్సులిస్తే నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకసారి చిన్న కమెంట్ రూపైనా కూడా మా అబ్బాయికి విషెస్, రాఖీ బంధన్, రక్షాబంధన్ విషెస్ తెలియజేయండి. ఎందుకంటే సిస్టర్స్ లేరు కదా, అందుకని మీరు అందరినీ అలాగా రక్షాబంధన్ ఒక్కసారి విషెస్ తెలియజేస్తే వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. మీరందరూ అలా విషెస్ని తెలియజేస్తే చాలా ఎమోషనల్గా కూడా చాలా హ్యాపీగా ఉంటాను. నేను ఇప్పటికే కళ్ళలో వచ్చి నీళ్ళు వస్తున్నాయని నేను ఆపుకుంటున్నాను. ఒక్కసారి మీరందరూ కూడా కమెంట్ ఇవ్వండి, నాకు ఒక్కసారి కమెంట్ ఇవ్వండి మా అబ్బాయికి, చాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అబ్బాయికి రాఖీ కట్టడానికి వచ్చారండి ఇద్దరును. ఇంత ముద్దుగా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ కన్నయ్య, థ్యాంక్ యూ ఎన్షి. ఓపెన్ కన్నయ్య అక్కడి నుంచి ఆ పక్క నుంచో నువ్వు ఆ పక్క నుంచి ఆ పక్కకి. వచ్చిందా? ఎన్షి నువ్వు నాన్న తర్వాత కనకడుతుంది. మా అబ్బాయి ఒకడే కదండి, వాళ్ళు వచ్చి సిస్టర్స్ లాగా చక్కగా చిన్నపిల్లలు వచ్చి చక్కగా కట్టడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా అబ్బాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇద్దరు ఎంత క్యూట్గా చక్కగా రెడీ అయ్యి వచ్చారు, చక్కగా కట్టారు. నాకు అలాగా నాకైతే అన్నయ్య ఉన్నాడు, సిస్టర్ ఉంది, మా అబ్బాయి అయితే ఒకడే అండి. కాబట్టి నాకేంటంటే వాడికి ఆ సిస్టర్స్ నెక్స్ట్ బ్రదర్స్ ఫీలింగ్ కొంచెం అయ్యో లేరు కదా అన్న ఫీలింగ్ తగ్గించడానికి నేను చాలా ట్రై చేస్తాను. అలాగే వాళ్ళు వచ్చి కడుతుంటే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే నాకైతే అసలు సూపర్గా అనిపించింది. వాళ్ళు రాగానే చక్కగా రాఖీ తీసి కట్టడం క్యూట్గా కూడా అలాగా నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి నాకైతే అన్నయ్య ఉన్నాడు కాబట్టి నాకు ఎమోషనల్గా కొంచెం బాండింగ్స్ అని అక్కుంది కాబట్టి ఇలా ఉంటుంది. కాబట్టి గౌతము అలాగా చిన్నప్పటి నుంచి అసలు మమ్మల్ని అయితే ఏం అడగలేదు. కానీ కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద అయ్యే కొద్దీ అయ్యో బ్రదర్స్ సిస్టర్స్ అన్న ఇది ఉంటుంది కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా, దాని గురించి ప్రతి ఇయర్ కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి కడతారండి, అది వేరేది. కానీ మన ఓను సొంత చెల్లెలు అన్నట్టు, చెల్లెలు తమ్ముడు అన్నట్టు ఉండాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. అయినా కానీ ఓకే అండి, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఇలాగ వాళ్ళు వచ్చి ఇలాగ హ్యాపీగా కట్టడం అన్నది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా వచ్చి రాగానే వాళ్ళిద్దరూ చక్కగా అన్నయ్య అనుకుని చక్కగా కట్టడం, చిన్న పాప కడుతుంది కదా, చిన్న పాప, నెక్స్ట్ ఈ పాప, ఇద్దరు కూడా కట్టారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. నెక్స్ట్ మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ పండుగ? ఎందుకంటే ఫస్ట్లో మేము మా చిన్నప్పుడు అయితే ఇలాంటి సెలబ్రేషన్స్ ఏం లేవన్నమాట. రాఖీ పండుగ అనేది కొంచెం అంత ఐడియా లేదు కాబట్టి మాకు తెలియదు. ఇలా ఈ పండుగ ఇంత గ్రాండ్గా అన్నయ్యల గురించి ఉండడం అనేది నాకు భలే అనిపించింది అండి. ఆల్రెడీ నేను ఫస్ట్లోనే వీడియోలు చేసినప్పుడు మీకు చెప్పాను, భలే అనిపించింది నాకైతే, సూపర్గా అనిపించింది. ఇద్దరు చిన్న చిన్న చేతులతోటి అలా కడుతుంటే వాళ్ళు కట్టడం కూడా రావట్లేదు. పాప అలాగే ట్రై చేసి చక్కగా కట్టారు వాళ్ళైతే, భలే హ్యాపీ అనిపించింది. అలాగే
పిల్లలు చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానమని మనం అంటూ ఉంటాం కదండి, అలాగే అనిపించింది అన్నమాట. వాళ్ళని చూస్తే నాకు భలే హ్యాపీగా చక్కగా మా అబ్బాయికి ఏముండి స్వీట్ అది కూడా తినిపిస్తున్నారు వాళ్ళు. స్వీట్ తినిపించిన తర్వాత మళ్ళీ బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకుంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మీ ఇంట్లో ఏం చేసుకున్నారు, ఏంటి సెలబ్రేషన్స్ ఏంటి అన్నది మీరు చక్కగా ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. మీ అన్నయ్యని తమ్ముళ్ళకి ఏమి రాఖీలు కట్టారు, వాళ్ళే ఏం గిఫ్ట్లు ఇచ్చారు, ఒక్కసారి నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా అబ్బాయిని కూడా బ్లెస్ చేయండి. ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే మీరందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మా అబ్బాయికి, అందుకే అన్నిసార్లు అడుగుతున్నానండి. స్వీట్ కూడా అదిగోండి చక్కగా స్వీట్ కూడా తినిపిస్తున్నారు వాళ్ళు. చిన్న ముక్క తినిపించమంటే కొంచెం అది వాళ్ళకి తెలియదు కదా, పిల్లలు కదా, వాళ్ళే క్యూట్గా అనిపించింది నాకు. నెక్స్ట్ అండి పాప కూడా నెక్స్ట్ ఏంటంటే మా అబ్బాయికి కూడా తినిపిస్తాడనమాట. నాకైతే భలే ఇది అనిపించింది. మా అబ్బాయికి పక్కన తోటి సిస్టర్స్ బ్రదర్స్ అన్న లేని ఫీలింగ్ చిన్నప్పటి నుంచి అంత ఉండేది కాదనుకోండి. వాడికి చక్కగా మాతోటి టైం పాస్ అయిపోయింది. వాడి స్టడీస్, వాడి ఎడ్యుకేషన్, వాడి జాబు, నెక్స్ట్ వాడి జాబు ఇదే సరిపోయింది అనమాట. సో అదిగోండి అది ఇంత బాగా చక్కగా ఈరోజైతే నాకైతే ఎంత ఆనందం అనిపించిందంటే నిజంగా సూపర్గా అనిపించింది. ఫొటోస్ ఎందుకంటే రాత్రంతా నైట్ డ్యూటీ చేసి స్ట్రైన్ అయ్యాడండి, అందుకని ఇంకా డ్రెస్ మార్చుకోవాలన్నా కూడా నిద్ర వచ్చేస్తుంది వాడికి. డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదన్నమాట. అలాగే కూర్చొని అదంతా కోల్డ్ ఏదైనా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇద్దరు కూడా క్యూట్గా చక్కగా దండం పెడుతున్నారు, అక్షంతలు వేస్తున్నాడు మా అబ్బాయి అయితే. నేనైతే చక్కగా చదువుకోండి, బాగా చదువుకోండి అని చెప్పేసి అన్నాను. వాడికి ఏం దీవించాలో తెలియలేను, అంటే అన్నీ ఉంటాడు. థ్యాంక్ యూ. చక్కగా అంత బాగా పట్టుకోండి అయ్యింది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ కన్నయ్య. ఇచ్చాడు చిన్నగా.